ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని సెకండ్ లెసన్ గోపాల్ తెలివి అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి బిట్స్ను గురించి తెలుసుకుందాం. గోపాల్ తెలివి అనే పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆప్షన్ ఏ పిల్లల స్వభావం, ఆప్షన్ బి సమయస్ఫూర్తి, ఆప్షన్ సి హాస్యం, ఆప్షన్ డి నైతిక విలువలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమయస్ఫూర్తి. గోపాల్ తెలివి అనే పాఠ్యభాగము సమయస్ఫూర్తి ఇతివృత్తంతో కొనసాగుతూ ఉంటుంది. ఢిల్లీ సుల్తాను అడిగిన ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి గోపాల్కి ఎంత గడువు ఇచ్చాడు? ఢిల్లీ సుల్తాన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి గోపాల్కి ఎంత గడువు ఇచ్చాడు? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు, ఆప్షన్ సి 18 నెలలు, ఆప్షన్ డి 24 నెలలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 నెలలు. చూడగంటి అనే పాటను ఎవరు రచించారు? ఆప్షన్ ఏ తాళ్లపాక నరసింహారావు, ఆప్షన్ బి తాళ్లపాక అంపయ్య, ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ డి తాళ్లపాక అన్నమయ్య. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తాళ్లపాక అన్నమయ్య. చూడగంటి అనే పాటని తాళ్లపాక అన్నమయ్య రచించారు. ఢిల్లీ సుల్తాను సామంత రాజులందరినీ ఎన్ని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమన్నాడు? ఢిల్లీ సుల్తాను సామంత రాజులందరినీ ఎన్ని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమన్నాడు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2. ఢిల్లీ సుల్తాను సామంత రాజులందరినీ ఎన్ని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమన్నాడు? 2 ప్రశ్నలు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాను సామంతుల్లో మాల్వారాజు జయచంద్రుని ఆస్థానంలోని విదూషకుడు ఎవరు? ఢిల్లీ సుల్తాను సామంతుల్లో మాల్వారాజు జయచంద్రుడి ఆస్థానంలోని విదూషకుడు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రుడు, ఆప్షన్ బి రామకృష్ణుడు, ఆప్షన్ సి గోపాల్, ఆప్షన్ డి తిమ్మరసు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోపాల్. ఢిల్లీ సుల్తాను సామంత మాల్వరాజు జయచంద్రుడి ఆస్థానంలో విదూషకుడు ఎవరు అంటే గోపాల్. విందు అనే పాఠంలో అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా అని అన్నవారు ఎవరు? విందు అనే పాఠంలో అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా అని అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ వాయువు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి సూర్యుడు, ఆప్షన్ డి నక్షత్రం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యుడు. జయచంద్రుడి ఆస్థానంలో విదూషకుడు గోపాల్ ఉన్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మంత్రి, ఆప్షన్ బి గురువు, ఆప్షన్ సి హాస్యగాడు, ఆప్షన్ డి సామంతరాజు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హాస్యగాడు. విందు అనే పాఠంను ఎవరు రచించారు? ఆప్షన్ ఏ సోదుం రామారావు, ఆప్షన్ బి సోదుం కృష్ణారావు, ఆప్షన్ సి సోదుం మోహన్ రావు, ఆప్షన్ డి సోదుం రామ్మోహన్ రావు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సోదుం రామ్మోహన్ రావు. విందు అనే పాఠం రచించింది సోదుం రామ్మోహన్ రావు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని పద కవితా పితామహుడుగా సంబోధిస్తారు? క్రింది వారిలో ఎవరిని పద కవితా పితామహుడుగా సంబోధిస్తారు? ఆప్షన్ ఏ
తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ బి తాళ్లపాక తిరుమలయ్య, ఆప్షన్ సి గురజాడ అప్పారావు, ఆప్షన్ డి రావూరి భరద్వాజ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాళ్లపాక అన్నమాచార్యులు గారిని మనము పద కవితా పితామహులుగా చెప్పుకుంటాము. నెక్స్ట్, గోపాల్ తెలివి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ కథా ప్రక్రియ, ఆప్షన్ బి పద్య కథ ప్రక్రియ, ఆప్షన్ సి గేయ కథ ప్రక్రియ, ఆప్షన్ డి కథా ప్రక్రియ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కథా ప్రక్రియ. గోపాల్ తెలివి అనే పాఠంలో రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు అని ఈ మాటలు ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ గోపాల్, ఆప్షన్ బి ఢిల్లీ సుల్తాన్, ఆప్షన్ సి జయచంద్రుడు, ఆప్షన్ డి సామంతరాజు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జయచంద్రుడు. గోపాల్ తెలివి అనే పాఠంలో రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు అన్నది జయచంద్రుడు. గోపాల్ జయచంద్రుడితో అన్నాడు, రాజా ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానం ఉండక తప్పదు అని. తాళ్లపాక అన్నమయ్య రచించిన చూడగండి అనే పాఠం యొక్క రాగం ఏది? తాళ్లపాక అన్నమయ్య రచించిన చూడగండి అనే పాఠం యొక్క రాగం ఏది? ఆప్షన్ ఏ బృందావనం, ఆప్షన్ బి ఖండ, ఆప్షన్ సి లలితవనం, ఆప్షన్ డి బృందావని. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బృందావని. తాళ్లపాక అన్నమయ్య రచించిన చూడగండి అనే పాఠం యొక్క రాగం బృందావని రాగం. క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. దర్బారు, ఆప్షన్ ఏ దర్బారు రాజ్యసభ, ఆప్షన్ బి విదూషకుడు హాస్యగాడు, ఆప్షన్ సి సామంతులు రాజు కంటే పెద్ద రాజులు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సామంతులు రాజు కంటే పెద్దవాళ్ళు. ఇక్కడ బిట్ వచ్చేసి సంబంధించి సరికానిది అడిగారు కాబట్టి సామంతులు రాజు కంటే పెద్ద రాజులు. అసలు మీనింగ్ సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులు అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. గోపాల్ తెలివి అనే పాఠంలో తమాషా కాదు తలలు పోతాయి అని కోపంతో అన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఢిల్లీ సుల్తాన్, ఆప్షన్ బి జయచంద్రుడు, ఆప్షన్ సి మంత్రి, ఆప్షన్ డి సామంతరాజు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జయచంద్రుడు. తమాషా కాదు తలలు పోతాయి అని కోపంగా అన్నది జయచంద్ర మహారాజు. క్రింది వారిలో ఎవరిని పద కవితా పితామహులు అని పిలుస్తాము? ఆప్షన్ ఏ తాళ్లపాక తిరుమలయ్య, ఆప్షన్ బి తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ సి నన్నయ్య, ఆప్షన్ డి తిక్కన. ద ఆన్సర్ ఈజ్ తాళ్లపాక అన్నమయ్య. ఆప్షన్ బి తాళ్లపాక అన్నమయ్య. క్రింది వారిలో ఎవరిని పద కవితా పితామహులుగా అని పిలుస్తారంటే తాళ్లపాక అన్నమయ్యని. విందు అనే పాఠంలో నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా అని ఎవరు అన్నారు? నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ నక్షత్రం, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి చంద్రుడు. నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా అని ఎవరు అన్నారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాయువు. వాయువు అంది అమ్మా నేను కూడా నీ కోసం ఏమీ తేలేదు అని. నెక్స్ట్, తాళ్లపాక అన్నమయ్య రచించిన చూడగంటి అనే పాట యొక్క తాళం రాగం వరుసగా
తాళ్లపాక అన్నమయ్య రచించిన చూడగండి అనే పాఠం యొక్క తాళం రాగం వరుసగా. ఆప్షన్ ఏ బృందావని ఖండరాగం, ఆప్షన్ బి శంకర ఖండ, ఆప్షన్ సి వెంకటేశ్వర ఖండ, ఆప్షన్ డి ఖండ బృందావని. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన చూడగండి అనే పాట యొక్క తాళము ఖండ తాళం, రాగము బృందావని రాగం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కంటిన కలాండ కంటి కర్తనది కునిగంటి కంటిన గములు వీడు కొంటి నిజమూర్తి గంటి అనే పాటను ఎవరు రచించారు? ఆప్షన్ ఏ సోదం రామ్మోహన్, ఆప్షన్ బి గురజాడ అప్పారావు, ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ డి నన్నయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య. గోపాల్ తెలివి అనే పాఠంలో గోపాల్ జవాబులు తెలుసుకున్నావా అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఢిల్లీ సుల్తాను, ఆప్షన్ బి జయచంద్రుడు, ఆప్షన్ సి సామంతరాజు, ఆప్షన్ డి మంత్రి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఢిల్లీ సుల్తాను. గోపాల్ తెలివి అనే పాఠంలో గోపాల్ జవాబులు తెలుసుకున్నావా అని అన్నది ఢిల్లీ సుల్తాను. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు, ఆప్షన్ బి రావూరి భరద్వాజ్, ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ డి బొమ్మెర పోతన. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు గారు. నెక్స్ట్, విందు అనే పాఠంలో నువ్వు కూడా స్వార్థజీవి, మరి విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా? ఎండాకాలం నీ వడసోకి ప్రజలు బాధపడుతున్నారు అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ చుక్కతల్లి సూర్యుడితో, నక్షత్రం చంద్రుడితో, సూర్యుడు వాయువుతో, చుక్కతల్లి వాయువుతో. ఆప్షన్ ఏ చుక్కతల్లి సూర్యుడితో, ఆప్షన్ బి నక్షత్రం చంద్రుడితో, ఆప్షన్ సి సూర్యుడు వాయువుతో, ఆప్షన్ డి చుక్కతల్లి వాయువుతో. ద ఆన్సర్ ఈజ్ చుక్కతల్లి వాయువుతో అంది. ఆ లెక్క కూడా తెచ్చాను, ఇవిగో ఈ 25 గొర్రెలు ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్లే తేలిపోతుంది అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ సుల్తానుతో గోపాల్, ఆప్షన్ బి గోపాల్తో సుల్తాన్, ఆప్షన్ సి జయచంద్రుడితో గోపాల్, ఆప్షన్ డి గోపాల్తో జయచంద్రుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుల్తాన్తో గోపాల్ అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే ఎన్నైతే ఉంటాయో ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఉంటాయి అని చెప్పని సుల్తాన్తో గోపాల్ చెప్పిన మాటలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. విందు అనే పాఠంలో అమ్మ నువ్వొక పళ్ళెం తీసుకురా, నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలు తెచ్చాను, నేను విందులో ఏ పదార్థం తింటున్నా నాకు నువ్వే గుర్తుకొచ్చావంటే నమ్ము అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ సూర్యుడు చుక్కతల్లితో, ఆప్షన్ బి చుక్కతల్లితో వాయువు, ఆప్షన్ సి చంద్రుడు నక్షత్రంతో, ఆప్షన్ డి సూర్యుడు వాయువుతో. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చంద్రుడు నక్షత్రంతో అన్నాడు. అమ్మ నేను భోజనానికి వెళ్ళిన చోట నేను భోజనం చేస్తుంటే నాకు నువ్వే గుర్తుకొచ్చావమ్మా, అందుకని నీకోసం ఆహార పదార్థాలు తెచ్చాను అని చెప్పని చంద్రుడు నక్షత్రంతో అంటాడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చూడగంటి పాటను రచించిన తాళ్లపాక అన్నమయ్య గారి కవిత్వ లక్షణం కానిదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ దేశీ పద సంపద, ఆప్షన్ బి తేట తెలుగు పలుకుబడి, ఆప్షన్ సి
వాడుక భాషలోని అపురూప మాధురి? ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏదీ కాదు. ఎందుకంటే తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో ఎప్పుడు కూడాను పొంగి పొర్లుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, క్రింద ఇచ్చిన చూడగంటి గేయ పంక్తులను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ సహజ నవరత్న కాంచన వేదికల గంటి. ఆప్షన్ బి రహి వహించిన గోపురంబులవి గంటి. ఆప్షన్ సి మహనీయ ఘన పరామనుల శైలము గంటి. ఆప్షన్ డి బహు విభముల మంటపముల గంటి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అంటే మహనీయ ఘన ప్రణామముల శైలము గంటి, బహు విభవముల మంటపముల గంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి, రహి వహించిన గోపురంబులవే గంటి. సో నెక్స్ట్, గోపాల్ తెలివి అనే పాఠంలో ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది అని ఎవరితో అన్నారు? గోపాల్ తెలివి అనే పాఠంలో ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డము కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పు తెలుస్తుంది అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ జయచంద్రుడితో గోపాల్. ఆప్షన్ బి ఢిల్లీ సుల్తాన్తో గోపాల్. ఆప్షన్ సి జయచంద్రుడు గోపాల్తో. ఆప్షన్ డి సామంతరాజుతో గోపాల్. సో ద ఆన్సర్ ఈజ్ ఢిల్లీ సుల్తాన్తో గోపాల్. ఆప్షన్ బి ఢిల్లీ సుల్తాన్తో గోపాల్. నెక్స్ట్, గోపాల్ తెలివి అనే పాఠంలోని వాక్యాలు, వీటిని అన్నవారికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఈ భూమి పొడవెంత వెడల్పెంత అన్నది ఢిల్లీ సుల్తాన్. ఆప్షన్ ఏ. ఈ భూమి పొడవెంత వెడల్పెంత అన్నది ఢిల్లీ సుల్తాన్. ఆప్షన్ బి తెలుసుకున్నాను మహాప్రభు అన్నది జయచంద్ర. ఆప్షన్ సి తమాషా కాదు తలలు పోతాయి అన్నది జయచంద్రుడు. ఆప్షన్ డి చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అన్నది ఢిల్లీ సుల్తాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తెలుసుకున్నాను మహాప్రభు అన్నది జయచంద్రుడు. సోదుం రామ్మోహన్ గారికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ ఈయన పత్రికా రచయిత. ఆప్షన్ బి ఈయన అనువాదకులు. ఆప్షన్ సి ఈయన నిఘంటు నిర్మాణం చేశారు. ఆప్షన్ డి 25 సంవత్సరాల విశాలాంధ్ర పత్రికలో పనిచేశారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సోదుం రామ్మోహన్ గారు 25 సంవత్సరాలు విశాలాంధ్ర పత్రికలో పనిచేశారు. చూడగంటి పాఠం రచించిన అన్నమయ్య గారికి సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి. ఆప్షన్ ఏ ఈయన పద కవితా పితామహుడు. ఆప్షన్ బి ఆప్షన్ ఏ ఈయన పద కవితా పితామహుడు. ఆప్షన్ బి ఈయన 31,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. ఆప్షన్ సి జీవితకాలం 1408 నుంచి 1503 మధ్యకాలం. ఆప్షన్ డి 2 మరియు 3. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈయన 31,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. గోపాల్ తెలివి అనే పాఠంలో రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి.
మీరు నిశ్చితంగా ఉండండి అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ జయచంద్రుడు ఢిల్లీ సుల్తానుతో, ఆప్షన్ బి సామంతరాజులు జయచంద్రుడితో, ఆప్షన్ సి గోపాల్తో జయచంద్రుడు, ఆప్షన్ డి గోపాల్ జయచంద్రుడితో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గోపాల్ జయచంద్రుడితో. నెక్స్ట్, గోపాల్ తెలివి అనే పాఠంలో ఢిల్లీ సుల్తాన్ అడిగిన మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏదో గుర్తించండి. ఆప్షన్ ఏ ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఆప్షన్ బి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆప్షన్ సి ఈ భూమి వెడల్పెంత మందమెంత, ఆప్షన్ డి ఈ భూమి పొడుగెంత వెడల్పెంత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈ భూమి పొడవెంత వెడల్పెంత అని గోపాల్ని ఢిల్లీ సుల్తాన్ అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న. నెక్స్ట్, క్రింది ఇచ్చిన చూడగంటి అనే పాఠంలో గేయ పంక్తులను సరిగా జతపరచండి. ఈ బిట్టుకి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తానండి. పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి దైవికపు పుణ్య తీర్థము తెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విందు అనే పాఠంకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ విందు అనే పాఠం రచయిత సోదుం రామ్మోహన్, ఆప్షన్ బి సోదుం రామ్మోహన్ గారి జీవితకాలం 1940, ఆయన జన్మించారు, 2017 ఆయన మరణించారు. ఆప్షన్ సి ఈయన ఉదయం అనే పత్రికలో 1 దశాబ్దం పాటు పనిచేశారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. విందు అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి అన్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సోదు రామ్మోహన్ రావు గారి జీవితకాలం 1940 to 2017. నెక్స్ట్, విందు అనే పాఠంలో బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరవలేదా? తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ చుక్క తల్లితో చంద్రుడు అన్నాడు, ఆప్షన్ బి చుక్క తల్లి సూర్యుడితో అంది, ఆప్షన్ సి చుక్క తల్లి వాయువుతో అంది, ఆప్షన్ డి చుక్క తల్లి చంద్రుడితో అంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చుక్క తల్లి చంద్రుడితో అంది. విందుకు పోయినటువంటి సూర్యుడు వాయువు తల్లి కోసం తినటానికి ఏమీ తేలేదు, కానీ చంద్రుడు మాత్రం గుర్తుపెట్టుకొని మరి అమ్మ నేను అక్కడ భోజనం చేస్తుంటే నాకు నువ్వే గుర్తుకొచ్చావు అని చెప్పని తల్లి కోసం ఆహార పదార్థాలను తీసుకొస్తాడు చంద్రుడు. కాబట్టి ఆ సమయంలో తల్లి అయినటువంటి నక్షత్రం అనే మాటలు, బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నీకు నేనే గుర్తుకొచ్చానా, నన్ను మర్చిపోలేదా నువ్వు అని అన్న మాటలు. సో నెక్స్ట్, చూడగంటి అనే గేయంలో గేయ పంక్తులను వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ పరమ యోగీంద్రులకు భావగోచరమైన, ఆప్షన్ బి సరిలేని పాదాంబుజముల గంటి, ఆప్షన్ సి తిరు వెంకటాచలదివు చూడగంటి, ఆప్షన్ డి తిరుమైన గిరిచూపు దివ్య హస్తము గంటి. సో ద ఆన్సర్ ఈజ్ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల గంటి తిరు వెంకటాచలదిపు చూడగంటి తిరుమైన గిరిచూపు దివ్య హస్తము గంటి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.
మహాప్రభు, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు. ఈ భూమినంతా కొలవాలి. ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని లెక్క పెట్టాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం పడుతుంది అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ గోపాల్ జయచంద్రుడితో, ఆప్షన్ బి జయచంద్రుడు సుల్తాన్తో, ఆప్షన్ సి గోపాల్ సుల్తాన్తో, ఆప్షన్ డి జయచంద్రుడు గోపాల్తో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోపాల్ సుల్తాన్తో అన్నాడు. ప్రభు, మీరు ఆకాశాన్ని భూమి ఎంత అని చెప్పి అడిగారు కదా, కాబట్టి వీటి విషయాలన్నింటినీ కూడా మీకు క్లుప్తంగా తెలియాలి అంటే నేను కొంచెం సమయం తీసుకోవాల్సి వస్తుంది, డబ్బు చాలా ఖర్చు అవుతుంది అని గోపాలు సుల్తాన్తో అన్నాడనమాట. గోపాల్ తెలివి అనే పాఠంలో ఢిల్లీ సుల్తాను సామంతరాజులు అడిగిన ప్రశ్నలలో రెండవ ప్రశ్నను కింది వాటిలో ఏదో గుర్తించండి. ఆప్షన్ ఏ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆప్షన్ బి ఈ భూమి మందం ఎంత, వెడల్పు ఎంత, ఆప్షన్ సి ఈ భూమి పొడుగెంత, వెడల్పు ఎంత, ఆప్షన్ డి ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. నెక్స్ట్, విందు అనే పాఠంలో నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తు రానందుకు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టగాక అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ చుక్కతల్లి సూర్యుడితో, ఆప్షన్ బి చుక్కతల్లి వాయువుతో, ఆప్షన్ సి సూర్యుడు వాయువుతో, ఆప్షన్ డి చుక్కతల్లి చంద్రునితో. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చుక్కతల్లి సూర్యుడితో అంది. మీరంతా ముగ్గురు కలిసి విందుకెళ్ళారు. నా కోసం చంద్రుడే ఆహార పదార్థాన్ని తెచ్చాడు, నువ్వు కానీ వాయువు కానీ తీసుకురాలేదు. కాబట్టి నువ్వు స్వార్థపరుడివి, తల్లి నీకు గుర్తుకు రాలేదు, నీకు సిగ్గు కూడా లేదా అని చెప్పని తల్లి నక్షత్రం అంటుంది. నువ్వు వట్టి పరుడివి గనక ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, నీ కిరణాల వేడికి ప్రజలు బాధపడుతూ ఉంటారు అని చెప్పని తల్లి నక్షత్రం అంటున్న సందర్భంలోనిది. సో ద ఆన్సర్ ఈజ్ చుక్క తల్లి సూర్యుడితో అన్న మాటలు. ఆప్షన్ ఏ. నెక్స్ట్, కింద ఇచ్చిన సంధి పదం విడదీసిన సంధి పదం సంధి పేరుకు సంబంధం కాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ కైవసంబు ప్లస్ అగు కైవసంబు ఉత్వ సంధి. ఆప్షన్ బి ముఖము ప్లస్ లు ముఖాలు లులాన సంధి. ఆప్షన్ సి కలయ ప్లస్ చూశాడు కలయ చూశాడు గసడదవాదేశ సంధి. ఆప్షన్ డి పదాంబుజములు పదా ప్లస్ అంబుజములు పదాంబుజములు సవర్ణ దీర్ఘ సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కలయ ప్లస్ చూశాడు గసడ దవాదేశ సంధి. నెక్స్ట్, కింద ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ గోపాల్ తెలివి షష్ఠీ తత్పురుష సమాసం. ఆప్షన్ బి చిక్కు ప్రశ్న విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఆప్షన్ సి సూర్యచంద్ర వాయువులు బహుపద ద్వంద్వ సమాసం. ఆప్షన్ డి సుగుణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిక్కు ప్రశ్న విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సినటువంటి వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేస్తాను.